హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే నిధులు ఉన్నాయో అవన్నీ మళ్లించారని, అది కూడా వర్మ గారికి మళ్లించారని, ఏదైతే వ్యూహం సినిమా తీయడానికి ఆ నిధులని అటేపు మళ్లించారని కొన్ని వార్తలు వింటున్నాం కదా. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఏపీ గవర్నమెంట్ గత 19 నుంచి 24 మధ్యలో నడిపించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతీది కూడా కేవలం పథకాలకి ఉపయోగించారు. ఆ పథకాల పేరుతో ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖకి నిధులు ఉపయోగించకుండా, సద్వినియోగపరచకుండా మళ్లించారు. ఎందుకు మళ్లించారంటే రాబడి లేదు, ఎంతసేపు పోయేది ఉందే తప్ప రెవెన్యూ జనరేట్ చేయడం కానీ, రెవెన్యూ వస్తే తద్వారా మౌలిక సదుపాయాలు కానీ, అభివృద్ధి మీద కానీ, కనీసం రోడ్లు వేయడం మీద కానీ కాన్సన్ట్రేట్ చేసి ఉండేవారు. అవేది చేయలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి మంచి పని చేశారు. ఏంటంటే అది మంచి పని అనాలో ఏమో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో లోకల్ బాడీ గవర్నెన్స్ గురించి కానీ, లేదంటే ఈ ఏపీ డిజిటల్కి సంబంధించి కానీ, లేదా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి కానీ, అవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచారు. ఎందుకని సార్ అది? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకొచ్చినా అది బాబు గారి హయాంలో వచ్చిందా పంపించండి, బాబు గారి హయాంలో ఈ ప్రాజెక్ట్ వచ్చిందా ఆపేయండి, బాబు గారి హయాంలో కియా వచ్చిందా దాన్ని అక్కడ క్లోజ్ చేసేయండి అని ఇలా మాట్లాడిన వ్యక్తులు మరి బాబు గారు ఇంట్రడ్యూస్ చేసిన లోకల్ గవర్నెన్స్ సంబంధించి కానీ, ఈ డిజిటల్ మీడియాకి కానీ, లేదంటే ఏపీ ఫైబర్ నెట్ కానీ ఎందుకు ఉంచారని అంటే మరి తద్వారా తినాలి కదా. కాదేది తినడానికి అనర్హం అన్నట్టుగా ప్రతీది కూడా మీరు చూడండి. 5 నెలల్లో నాకు తెలిసి ఒక 50 స్కాములు బయటకు వచ్చాయి. 50. అది కూడా ఏంటి, వీళ్ళు కక్ష సాధింపుగా చేస్తున్నారు అనుకోవడానికి కాదు, క్యాజువల్గా రెగ్యులర్గా సిఐడి వాళ్ళు కానీ, సివిల్ సర్వెంట్స్ ఉండే పోలీసులు కానీ, వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పెండింగ్ ఫైల్స్ అన్నీ ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అన్నమాట. ఎన్ని వస్తున్నాయో చెప్పలేం, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి స్కాములన్నీ కూడా. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు మీరు పరిపాలన సరిగ్గా చేయక, ఏదైతే మీరు హామీలు అమలుపరచక, మీ దగ్గర అమలుపరిచేంత ధైర్యం లేదు కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇలాంటి స్కామ్స్ అనేది ఎత్తి చూపుతున్నారని వీళ్ళు అంటారు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా వైసీపీ వాళ్ళు అన్నదే కాసేపు వాస్తవం అనుకుందాం. ఒకవేళ వీళ్ళు అలా అనుకునేటట్టయితే ఫస్ట్ వీళ్ళు అరెస్టుల మీదే పడేవారుగా. ఇప్పటి కొడాల నానిగారు లోపలికి వెళ్ళిపోవాలిగా, లేదా వంశీ గారు వెళ్ళిపోవాలిగా, లేదంటే ఇంకెవరు అనిల్ కుమార్, వీళ్ళందరూ ఎవరెవరైతే చలోక్తులు ఎటకారంగాను నోటికి అదుపు లేకుండా మాట్లాడారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాలిగా. వాళ్ళు నిజంగా కాన్సన్ట్రేషన్ ఇటు చేసి అభివృద్ధి మీద చేయకుండా ఉండేలాగా ఉంటే అలా అయ్యేది కదా. నెక్స్ట్ వీళ్ళు ఎంత గొంతు చించుకొని ప్రజల్లోకి వచ్చి మేము అడుగుతున్నాము, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారు, ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అవి ఎక్కడ చేశారు అని అడుగుతున్నామని అంబటి రాంబాబు గారు గొంతెత్తి మరీ అడుగుతుంటే అక్కడి నుంచి ఎవరైనా స్పందిస్తున్నారా? ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళు వీళ్ళని దృష్టిలో పెట్టుకోవట్లే. వాళ్ళు ఎంతసేపు నిధులను ఎలా రాబట్టాలి, రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, ఫస్ట్ క్యాపిటల్ అంతే కదా. పరిపాలించే రాజు ఎక్కడ ఉండాలి, ఆ క్యాపిటల్ని బేస్ చేసుకొని అంత డెవలప్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక సంస్థ వచ్చింది, క్యాపిటల్ లేకుండా ఎక్కడికి వస్తుంది సంస్థ? ఎవరిని వచ్చి కలుస్తారు? సార్ మాకు బాస్ ఉన్నాడండి, రండి తీసుకెళ్తాం. మీ బాస్ ఆఫీస్ ఏదయ్యా అంటే ఇక్కడ రోడ్డు మీద నిల్చోబెడితే ఎవడేనో ఈడేం బాస్ అయ్యా అనుకుంటాడు అనుకోడు. సో అలాగా రాష్ట్రానికి రాజు అనేవాడు ముఖ్యమంత్రే. సో ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏంటి, దానికి ఒక ఉండే ప్లేస్ ఏంటి, దానికి ఒక క్యాపిటల్ ఏంటి అన్ని చూసుకున్నాకే తద్వారా 1 by 1 అన్నీ వస్తాయి. సో అందుకు ముందు క్యాపిటల్ ఏదైతే అస్తవ్యస్తం చేసేసి ఆ దారి పొడవున బహిర్భూమికి వెళ్ళేసి కంపు చేసేసి డంపింగ్ యార్డ్లో చెత్తంతా కావాలని అక్కడ వేసి కంపు చేశారు. సో ఎలక్షన్స్ ఇంకా కౌంటింగ్ అయిపోయిన మరుక్షణం బాబు గారు ఇంకా ఢిల్లీ వెళ్ళి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేయకముందే. ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటికే వెళ్ళే ముందు చెప్పారంటే ముందు అదంతా ప్రక్షాళన చేయండి అని. సో అట్లా ముందు క్యాపిటల్ నిధులు రాబట్టడం, ఉన్న పథకాలని అమలు చేయాలి, కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి, దానికి రెవెన్యూ జనరేట్ చేసే అంశం ఏంటి. ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు అప్పు చేసేశారు. మొన్న కూడా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాక ఒకడు 10,000 కోట్లు 10 లక్షల కోట్లు అంటారు, 6 లక్షల కోట్లు అంటారు, 8 లక్షల కోట్లు అంటారు ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓదరగొట్టారు. మరి అవన్నీ బయటకు వస్తున్నాయిగా, సాక్ష్యాలతో సహా, ఆడిటర్లతో సహా.
లేదంటే కాగ్ నివేదికతో సహా ప్రతిదీ ఓపెన్ చేసి పెడుతుంటే అది అబద్ధం, అది కావాలని రాస్తున్నారు, కావాలని రుద్దుతున్నారు, మేము ఎక్కడ ఈ పథకాల గురించి అడుగుతామని చెప్పి రుద్దుతున్నారనే యాంగిల్లో వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఒక్కటి కూడా అవన్నీ క్లియర్ కట్ అందరికీ అర్థమవుతున్నాయి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తూనే ఉంది. ఎన్ని స్కాములని ఇప్పుడు లేటెస్ట్ స్కామ్ ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ కానీ, ఏపీ డిజిటల్ సంబంధించి కానీ, అదే ఏపీ అలాగే ఫైబర్ నెట్కి సంబంధించి. ఇప్పుడు నేను కమింగ్ టు ద పాయింట్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతిదీ కూడా వద్దని అనుకున్నారో మరి ఫైబర్ నెట్ కూడా తీసేయాల్సింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లాంటివి 5 రూపాయలతో ఒక పేదవాడి ఆకలి తీర్చే కాన్సెప్టే తీసేశారు కదా, మరి ఏపీ ఫైబర్ నెట్ ఎందుకు? ఆ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి కూడా స్కిల్ స్కామ్కి ఏదైతే ఉందో దానికి జత చేయాలనుకున్నారుగా. ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఈ ఏపీ ఫైబర్ నెట్ కూడా జత చేయాలని చూశారు లోకేష్ గారికి. మీకు తెలుసా, ఏది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో. సో అది మరి నిజంగా అలాంటి స్కామ్ చేసి లోకేష్ గారిని అరెస్ట్ చేయాలనుకునే గత ప్రభుత్వం మరి అప్పుడు ఎందుకు ఏపీ ఫైబర్ నెట్ ని కొనసాగించింది? తీసి అది క్లోజ్ చేసేయాల్సిందిగా ఎందుకు చేయలేదు? దీని పేరు పెట్టి వాళ్ళ అనుయాయులకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మెల్లగా ఆపాదించి ఒక్కొక్కటి ఇక్కడ ఈ శాఖకు ఉపయోగించాల్సినవి వాళ్ళ సొంత వాటికి మళ్లించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.